దగ్గర కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన భవిష్యత్ అధ్యక్షులకు సురక్షితమైన ప్రదేశం ఎంత అవసరమో స్పష్టంగా చెబుతోందని అన్నారు. కాల్పులు జరిపిన వెంటనే వేగంగా స్పందించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, పోలీసుల్ని ట్రంప్ అభినందించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్ హౌస్ కాంప్లెక్స్ లను లాక్డౌన్ చేశారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిగాయని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. కాల్పుల సమయంలో నిందితుడికి సమీపంలో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. నిందితుడిపై కాల్పుల తర్వాత ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తనిఖీ చేశాయి. అంతా సద్దుమణగడంతో 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలోనే ఉన్నారు. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు వైట్ హౌస్ వద్ద భారీగా మోహరించాయి. శ్వేత సౌధం సమీపంలో 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలో ఘటన జరిగింది. వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిపిన వ్యక్తిని 21 ఏళ్ల నజీర్ బెస్ట్ గా గుర్తించారు. అతడి ఫోటోను విడుదల చేశారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే దాడికి దిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో వైట్ హౌస్ ప్రాంతంలో నజీర్ బెస్ట్ అనుమానాస్పదంగా తిరిగేవాడని తెలుస్తోంది. వైట్ హౌస్ సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు శ్వేత సౌధం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న సీక్రెట్ సర్వీసెస్ అధికారులు వారిని ప్రెస్ బ్రీఫింగ్ రూంలోకి వెళ్లాలని ఆదేశించారు. కాల్పుల ఘటనను FBI డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దాడి వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. వైట్ హౌస్ వద్ద కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ దగ్గర కాల్పులకు తెగబడ్డ దుండగుడిపై సీక్రెట్ సర్వీస్ అధికారులు, పోలీసులు చాలా వేగంగా చర్యలు తీసుకున్నారు. దుండగుడికి నేర చరిత్ర ఉందన్నారు. ఈ సంఘటన భవిష్యత్ అధ్యక్షులకు సురక్షితమైన ప్రదేశం ఎంత అవసరమో స్పష్టంగా చెబుతోందని, జాతీయ భద్రతకు ఇది చాలా అవసరమని ట్రంప్ అన్నారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్ డిన్నర్ షూటింగ్ జరిగిన నెల రోజుల్లోనే ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.